అఖిల్ పైన సురేష్ ఒక వీడియో చేశాడు. అండ్ లెట్ మీ టెల్ యూ, అఖిల్ చెప్పిన ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ ఈజ్ 100% కరెక్ట్. లెట్స్ డీకోడ్ వన్ బై వన్. మీ సైడ్ డెల్ట్స్ మజిల్స్ ఇక్కడ షోల్డర్ జాయింట్ మీద ఇక్కడ హ్యూమరస్ బోన్ మీద అటాచ్ అవుతుంది. మీరు వర్కౌట్ చేసినప్పుడు మీ జాయింట్ ఇట్లా ఎక్స్టర్నల్లీ రొటేట్ చేసినా కానీ ఇట్లా ఇంటర్నల్లీ రొటేట్ చేసినా కానీ షోల్డర్ జాయింట్ ఎఫెక్ట్ అవుతుంది. ఇక్కడ అఖిల్ ఏమంటున్నాడంటే లాటరల్ రైజెస్ చేసేటప్పుడు ఇంటర్నల్ రొటేషన్ లేదా ఎక్స్టర్నల్ రొటేషన్ చేయకండి, దీనివల్ల షోల్డర్ జాయింట్ ఎఫెక్ట్ అవుతుంది అంటున్నాడు. ఎక్స్టర్నల్ రొటేషన్ లో ప్రాబ్లం కాకపోవచ్చు కానీ ఇంటర్నల్ రొటేషన్ చేసినప్పుడు ఈ అక్రోమియం అండ్ హ్యూమరస్ హెడ్ మధ్యలో ఉండే గ్యాప్ తగ్గిపోతుంది. అండ్ ఈ పొజిషన్ లో మనం ఎక్సర్సైజ్ పర్ఫార్మ్ చేసినప్పుడు ఇక్కడ ఉండే సూప్రాస్పినేటస్ టెండన్ కంప్రెస్ అయ్యి లాంగ్ టర్మ్ లో షోల్డర్ ఇంపింజ్మెంట్ జరిగే ప్రమాదం ఉంది. అఖిల్ పాయింట్ కి సురేష్ రెస్పాన్స్ ఒకసారి చూడండి. ఈ వీడియోలో అఖిల్ ఏమంటున్నాడంటే ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ రొటేషన్ చేస్తే షోల్డర్ జాయింట్ ఎఫెక్ట్ అవుతుంది అని. కానీ సైడ్ డెల్ట్ ప్రైమరీ ఫంక్షన్ 0 to 90 degrees AB డక్షన్. ఎక్స్టర్నల్ రొటేషన్ లో సైడ్ డెల్ట్ మెయిన్ గా వర్క్ చేస్తుంది. అలానే అంటీరియర్ డెల్టాయిడ్ కూడా కొంచెం అసిస్ట్ చేస్తుంది. ఇంటర్నల్ రొటేషన్ లో సైడ్ డెల్ట్ తో పాటు పోస్టీరియర్ ఫైబర్స్ ప్లస్ ట్రెపీజియర్స్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. సో రొటేషన్ వల్ల మజిల్ కంట్రిబ్యూషన్ స్లైడ్ గా చేంజ్ అవుతుంది, ప్రాబ్లం కాదు. ఇక్కడ సురేష్ జాయింట్ గురించి మాట్లాడకుండా మజిల్ ఇన్వాల్వ్మెంట్ గురించి మాట్లాడాడు, విచ్ ఇస్ ట్రూ. మనం ఇంటర్నల్లీ రొటేట్ చేసినప్పుడు పోస్టీరియర్ ఫైబర్స్ ఇన్వాల్వ్ అవుతాయి, ఎక్స్టర్నల్లీ రొటేట్ చేసినప్పుడు అంటీరియర్ ఫైబర్స్ ఇన్వాల్వ్ అవుతాయి. కానీ మనం లాటరల్ హెడ్ ని ట్రైన్ చేసేటప్పుడు అంటీరియర్ అండ్ పోస్టీరియర్ హెడ్ ని ఇన్వాల్వ్ చేయాల్సిన అవసరం ఏముంది? మీరు జాయింట్ హెల్త్ పరంగా చూసుకున్నా, మజిల్ ఇన్వాల్వ్మెంట్ పరంగా చూసుకున్నా, ఇంటర్నల్లీ లేదా ఎక్స్టర్నల్లీ రొటేట్ చేయడం ఈజ్ నాట్ ఏ గుడ్ ఐడియా. అండ్ అఖిల్ కూడా తన వీడియోలో అదే చెప్పాడు. ఇక సెకండ్ పాయింట్ లో అఖిల్ ఏమన్నాడో ఒకసారి చూడండి. డంబెల్స్ తో చేస్తున్నప్పుడు మీ జాయింట్ రియాక్షన్ ఫోర్సెస్ అనేది ఎక్కువ ఉంటాయి. ఎవరికైతే షోల్డర్ లో ప్రాబ్లం ఉందో వాళ్ళు డంబెల్స్ తో చేయడం అవాయిడ్ చేసి కేబుల్స్ తో చేయడం అలవాటు చేసుకోండి. ఇక్కడ అఖిల్ ఏమంటున్నాడంటే షోల్డర్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు డంబుల్ లాటరల్ రైజర్స్ ని అవాయిడ్ చేయండి అంటున్నాడు. ఎందుకంటే డంబుల్ లాటరల్ రైజర్స్ లో జాయింట్ రియాక్షన్ ఫోర్సెస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి. అఖిల్ ఈజ్ అబ్సల్యూట్లీ రైట్. అండ్ నేను ఈ పాయింట్ ని నా లాస్ట్ వీడియోలో సురేష్ కోట్ చేసిన రీసెర్చ్ పేపర్ ని యూజ్ చేసి డీకోడ్ చేశాను. మీరు వెళ్ళి ఒకసారి చూడండి. అండ్ ఇలాంటి మరిన్ని సైంటిఫిక్ వీడియోస్ కోసం కోర్స్ నియాజ్ ని ఫాలో చేసుకోండి.